హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసరికి ఎగ్ ఇగురు అండి. సో మనం ఒక బాండీ తీసుకొని బాండీలో ఒక 4 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకొని జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సో తాలింపు గింజలు వేసాం కదా, వేగుతున్నాయి. సో ఈ లోపు ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. చాలామంది కర్రీస్లో కానీ దేంట్లో అయినా సరే వేటిలో అయినా సరే కొంచెం స్కిప్ చేస్తూ ఉంటారనమాట, కరివేపాకు కొత్తిమీర వేయకుండా. అలా కాకుండా మీకు హెల్తీగా ఉండాలి అంటే కరివేపాకు కొత్తిమీర ఎప్పుడు తినాలి. మీకు తెలుసో లేదో కరివేపాకు పచ్చడి చేసుకుంటాము, కరివేపాకు కారపొడి చేసుకుంటాము మేము. ఆ రెసిపీస్ కూడా మీకు త్వరలో పెడతాను. నా ఛానల్లో ప్రతి రెసిపీ కొత్తగా ఉంటాయండి రెసిపీస్. జనరల్గా ఇప్పుడైతే అందరికీ తెలిసిన రెసిపీసే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేస్తారు. నా స్టైల్ వచ్చేసరికి ఇట్లుంటుంది కర్రీస్లో. సో చక్కగా జీలకర్ర వేసుకున్నాను, వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. సో దాంట్లో అంటే మీ స్పైస్కి సరిపడా, ఇది పెద్దది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం నేను ఒకటి సరిపోతుందని కూరలోకి తీసుకున్నాను. అండ్ దెన్ దీనిలోకి 4 కోడిగుడ్లు తీసుకున్నాను. సో అన్నమాట, నేను 4 కోడిగుడ్లకి ఒక 4 పెద్ద పాయలు తీసుకున్నాను. అవి సన్నగా తరుగుకున్నాను. తరుగున తర్వాత అవి ఎంత సన్నగా తరిగితే మనం అంత బాగా వస్తుంది కూర. టేస్ట్ కూడా బాగా మగ్గుతుంది ఫాస్ట్గా. లావుగా ఉంటే ముక్క అనేది అస్సలు మగ్గదన్నమాట. సో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. చక్కగా కలపాలి. చూడండి ఎంత ఎల్లోయిష్ కలర్లో భలే వచ్చింది కలర్ అనేది. బాగుంది కదా చూడడానికి. సో కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు నేను చిన్నపిల్లల ఫుడ్ కూడా పెడతానని చెప్పాను, ఆ ఫుడ్ కూడా పెడతాను డెఫినెట్లీ. ఆ ఫుడ్ రెసిపీస్ కూడా చూడండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అదంతా ఆనియన్స్కి మిక్స్ అయ్యేలాగా, ఆనియన్స్కి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. సో అదంతా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ విడిగా ఒక బాండీలో ఆయిల్ తీసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆయిల్ మొత్తం కలిసేలాగా స్పూన్తో తిప్పుకోవాలి గంటతో. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను 4 కోడిగుడ్లను వేసి వేయించుకోవాలి ఆయిల్లో. చక్కగా బ్రౌనిష్ కలర్లో వేగేలాగా చూసుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. మనం కర్రీ మొత్తం చేసిన తర్వాత లాస్ట్లో ఫుడ్లో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో అట్లా బ్రౌనిష్ కలర్లో అట్లా రావాలి, మంచి కలర్ఫుల్గా రావాలన్నమాట. ఇంత బాగా వచ్చిందో చూడండి. సో 4 ఎగ్స్ని కూడా అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం ఆనియన్స్ కర్రీ చేసుకుంటాం కదా, దాంట్లోకి 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. మీ పచ్చిమిర్చి స్పైస్ని బట్టి కారం తీసుకోండి. తర్వాత అదంతా చూడండి ఎంత బాగా మగ్గిందో. 2 స్పూన్స్ కూడా ఉప్పు తీసుకున్నాను. సో బాగా అదంతా మగ్గి చక్కగా సో టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో అదంతా కొంచెం మగ్గాలండి. తర్వాత దాంట్లో మనం ఏదైతే ఉడకబెట్టుకొని వేయించుకున్న గుడ్లు ఉంటాయో ఆ 4 గుడ్లు కర్రీలో వేసుకోవాలి. సో ఉప్పు కారం వేగానే వెంటనే వేసుకోలేదు, అది మగ్గిన తర్వాత వేసుకున్నాను కోడిగుడ్లను. సో బాగా మగ్గే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, అంతే సాటిస్ఫాక్షన్ ఉంది. కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి, ఎందుకంటే అదంతా మగ్గి ఎగ్లోకి ఆ గ్రేవీ, ఆ టేస్ట్, ఆ మసాలా టేస్ట్ అనేది ఎగ్లోకి వెళ్తుంది కాబట్టి. సో ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నాను, ఎక్కువ పోసుకోవద్దు, మళ్ళీ టేస్ట్ బాగోదు. చిటికెడు లవంగం దాల్చిన చెక్క పొడి అన్నమాట. సో వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోవాలి మనం దాంట్లోకి. సో అది వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను. టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. మీలో ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ట్రై చేయండి. షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కుకింగ్ ఛానల్లో ప్రతి వీడియో వస్తుంది మీకు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.